12/12/2026న ఏడాదిలో రెండో సూర్యగ్రహణం సంభవించనుంది. ఇది భారతదేశంలో కనిపించకపోవడంతో సూతక కాలం వర్తించదు. అయినప్పటికీ జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ గ్రహణ ప్రభావం సింహం, కుంభం, మేషం, మకర రాశుల వారిపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఖగోళంలో అద్భుతాలు జరగడం సహజం. ఈ కోవలోనే ఏడాదిలోని రెండో సూర్యగ్రహణం ఆగస్టు 12న వైజ్ఞానిక లోకాన్ని, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. అయితే ఈ సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు. ఈ కారణంగానే భారతదేశంలో దీనికి సంబంధించిన సూతక కాలం వర్తించదు అని పండితులు స్పష్టం చేస్తున్నారు. నేరుగా కంటికి కనిపించనంత మాత్రాన గ్రహాల కదలికలలో వచ్చే మార్పులు మానవ జీవితాలపై, రాశులపై ప్రభావం చూపకుండా ఉండవు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ప్రముఖ జ్యోతిష్యుడు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం ఈ గ్రహణ ప్రభావం వల్ల కొన్ని రాశుల వారు రాబోయే కాలంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా సింహం, కుంభరాశులతో పాటు మేష, మకర రాశుల వారు కొన్ని విషయాలలో ప్రత్యేక శ్రద్ధ వహించకపోతే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రాశులకు చిన్నపాటి ఇబ్బందులు. సింహరాశి. ఈ రాశి వారు ఏ విషయంలోనైనా అతిగా కోపగించుకోవడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం పూర్తిగా మానుకోవాలి. ఉద్యోగంలో పదవులు మారడం లేదా పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. వ్యాపారంలో ఎలాంటి రిస్క్ తీసుకునే ముందైనా పూర్తి సమాచారం సేకరించండి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విషయాలకు, వాదనలకు దిగకండి. ఆరోగ్యం పట్ల ఏమాత్రం అలసత్వం వద్దు. కుంభరాశి. ఆర్థిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు కుంభరాశి వారు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరో ఏదో చెప్పారు అని గుడ్డిగా ఎక్కడైనా పెట్టుబడులు పెట్టకండి. కొత్త వ్యాపారాలు లేదా ప్రాజెక్టులు ప్రారంభించాలి అనుకుంటే అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ఉత్తమం. ప్రయాణాలు చేసే సమయంలో తగు జాగ్రత్తలు పాటించండి. కుటుంబంతో ప్రశాంతంగా గడుపుతూ మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి. మేషరాశి. గ్రహణ సమయానికి అటు ఇటుగా ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ వృత్తిపరమైన బాధ్యతలపైనే పూర్తి దృష్టి పెట్టండి. ఎవరితోనైనా గొడవలు లేదా వివాదాలు తలెత్తితే వాటికి దూరంగా ఉండడమే మంచిది. చేతిలో ఉన్న డబ్బును అనవసర ఖర్చులకు వాడకుండా అంకుశం వేయండి. అనవసరమైన ఆందోళనలను పక్కన పెట్టి సమయంతో ముందడుగు వేస్తే పరిస్థితులు మీ దారికొస్తాయి. మకర రాశి. మకర రాశి జాతకులు తమ ఆరోగ్యం, వృత్తి ఈ రెండింటిపైన సమానమైన శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో హడావిడి పడి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నష్టపోవాల్సి వస్తుంది. ఆర్థికపరమైన పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ఆర్థిక నిపుణులను సంప్రదించండి. కుటుంబంలో అందరితో సఖ్యతగా ఉంటూ చిన్న చిన్న విషయాలను మనసునకు హత్తుకోకండి. గ్రహణ సమయంలో ఏం చేయాలి? సూర్యగ్రహణం రోజున సాధ్యమైనంత వరకు భగవంతుని స్మరణలో గడపడం శ్రేయస్కరం. శ్రీ సూర్య భగవానుడి నామాలను లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని మనసారా జపించండి. పేదలకు, ఆకలితో ఉన్నవారికి దాన ధర్మాలు చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలం దక్కుతుంది. గ్రహణ వేళ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి అని ఎవరితోనూ అనవసర వాదనలకు దిగకండి.